మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, 2026 జూన్ నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి మరి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఎక్కువగా ఏ విషయాల్లో వీళ్ళకి నష్టం జరుగుతూ ఉంటుంది, మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీన రాశి జలతత్వ రాశి. జలతత్వ రాశి ఆఖరి రాశి. అంటే ఈ మీనరాశి వారిలో ఒక ఉన్నతమైన స్థితి ఉన్నది వాళ్ళు ఉన్నారు. నీచమైన స్థితి కలిగిన వారు ఉన్నారు. ఇద్దరు ఉంటారు. మంచిగా ఉంటాడు, చెడ్డ ఉంటాడు. కాబట్టి ఇక్కడ గురుతత్వ విధానములో మీనమునకు చతుర్థ స్థానమైన మిథున రాశిలో గురువు సంచారం చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడు? బుధుడితో చేస్తున్నాడు, శుక్రుడితో చేస్తున్నాడు. ఇద్దరు శత్రుడు. గురువుకి ఆ రాశి శత్రుస్థానం, మిథున రాశి శత్రుస్థానమే. అటువంటి శత్రుస్థానంలో ఉన్నాడు. శని జన్మములో ఉన్నాడు, అంటే మీనంలో ఉన్నాడు. శని జన్మంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం ఇంకా 100 ఏళ్లలోని ఎదరికి వెళ్తలేదు, వెనక్కి రావట్లేదు. అలాగని చెప్పేసి సంపూర్ణతత్వంగా నష్టదాయకమైన పరిస్థితులు పొందటం లేదు. నష్టదాయకమైన పరిస్థితులు పొందట్లేదు, పరిపూర్ణదాయకమైన శుభ ఫలితములు పొందటం లేదు. మిడిల్, ఆ మధ్యస్థంగా ఉండిపోయినట్టుగా ఉంది. అందుకంటే గురుబల విధానము యోగదాయకంగా మారడము, శని జన్మములో కలిగి ఉన్న ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్న కొన్ని ఇబ్బందులు పడుతున్నా పర్వాలేదులే, బండి నడిపేయగలం, ఏం పర్లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గుంభనంగా ఉంటారు కానీ బయట పడరు. ఎట్టి పరిస్థితులు బయటపడరు. మౌనాన్ని ఎక్కువగా వహించేస్తారు. కానీ ఏం మాట్లాడితే ఏమనుకుంటుందో ఎందుకులని చెప్పి మౌన విధానంగా ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. జేబులో 100 రూపాయలు లేకపోయినా 10,000కి ఆఫ్టర్ ఆల్ అనే భావం ఉంటుంది. అలాగే వస్తుంది. అటువంటి విధంగానే వీళ్ళు సంపాదన భగవంతుడు ఇస్తారు, సంపాదన చేస్తారని కాదు. మీనరాశిలో ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు అన్నాం. ఉన్నతమైన వాళ్ళంటే విజ్ఞానవంతులు, పండితులు, జ్యోతిష్యులు, అలాగే వ్యాపారవేత్తలు, ఒక డాక్టర్సు, ఇటువంటి ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చెక్కు చెదరు, గాలి వచ్చినా తట్టుకుంటారు, ఎండొచ్చినా తట్టుకుంటారు, వాన వచ్చినా తట్టుకుంటారు, పైకి కనపడరు. కానీ చేతనైనంత మట్టికి ఉపకారాన్ని చేస్తారు, అపకారాన్ని జోలికి వెళ్ళని పరిస్థితి. ఇందులో కొంతమంది చెడ్డవారు ఉన్నారు, అది కూడా చెప్పాలి కదా. మరి ఎటు పరిస్థితులు? వ్యసనపరులు ఉన్నారు, బద్ధకస్తులు ఉన్నారు, ఏ పని చేయలేదు. అంటే పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు, రేవతి నక్షత్రం సంబంధించిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఉన్న ఉద్యోగాన్ని చెడగొట్టుకుంటారు, చేతులారా ఉన్న ఉద్యోగాన్ని చెడగొట్టుకుంటారు. మాట్లాడే మాటలోనే పరిస్థితి ప్రభావాలు మారిపోతాయి. అటువంటి విధంగా వీళ్ళు చెడగొట్టుతారు. రేవతి నక్షత్రం వారు దేవగణం వాళ్ళు, వాళ్ళ ఏనుగోటువంటి ఏనుగు. రేవతి నక్షత్రం ఏనుగు అంటారు. ఏనుగంటే ఏనుగు చేసే పని ఏంటి? శుభ్రంగా జలాశయంలోకి వెళ్తుందండి ఏనుగు. జలాశయంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? తొండంతో శుభ్రంగా నీళ్ళు వేసుకుని ఒళ్ళంతా తడిపేసుకుని శుభ్రంగా స్నానం చేసేద్ది. బాగానే ఉంది. మళ్ళీ గట్టిగా వస్తుంది. ఏం చేస్తుంది? కిందనున్న మట్టి అంతా తీసుకుని మళ్ళీ మీద పోసుకుంటుంది. ఇది మూర్ఖత్వనాలా, మంచనాలా, శుభవనాలా, అశుభవనాలా? నువ్వు స్నానం చేయడం ఎందుకు? తర్వాత మట్టిని మీద పోసుకునేందుకు? ఇటువంటి విధంగా నష్టదాయకమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. మట్టి పోసుకుంటే సరిపోద్దా? అది మామూలుగా ఉంటుందా? మట్టిలో ఎన్ని సూక్ష్మ ఉంటాయి, సూక్ష్మక్రిములు ఉంటాయి, అవన్నీ మళ్ళీ పట్టుకుంటాయి కదా, నష్టమే కదా. అటువంటి నష్టదాయకమైన స్థితిలోకి తీసుకెళ్లే మనస్తత్వ విధానం కలిగి ఉన్నవారు వీళ్ళు. అయితే మీనరాశి వారిలో ఇలా చెడ్డే కాదు, మంచి కూడా చెప్పాలి.
ఎవరికి కూడా ఆశించరు, ఎవరిని ఆశించరు. ఎవరో పెడతానంటే తినరు. ఎవరో పెడితే నాకు ఎందుకు? ఒక రకంగా చెప్పాలంటే ఓ సింహం ఉంది, వేరే జంతువు తీసుకొచ్చి ఆహారం పెడతామంటే చావమంటది, తిందో, ఎక్కువసేపు నిద్రపోద్ది. 24 గంటల్లో 18-20 గంటలు నిద్రపోద్ది. ఆ తర్వాత లేచిన దగ్గరికి ఆకలి వేస్తుంది. ఆడు ఏడు టిఫిన్ పట్టుకొస్తాను కాయ పెడతానంటే ఆకలి బాగుంటుంది, తిందో. సింహం ముట్టుకోదు, తనకు తానుగా వేటాడుతుంది. తనకు తానుగా వేటాడుతుంది కదా అని చెప్పేసి ముసలి సింహం అయితే ఏమో కానీ తెలియదు, కానీ నేను చెప్పలేను. వయసులో ఉన్న సింహం అయితే అంత ఆకలిగా ఉన్నా, అంత నిద్ర బద్ధకంతో లేచినా అది వేటాడేది ఏనుగు కుంభస్థలాన్ని మాత్రమే. గజరాజుని ఆటాడుతుంది మృగరాజు. మృగరాజు గజరాజు అంటేనే పుంజదు. అది తిన్న తర్వాత అది ఏం చేస్తుంది? వేటాడి దానికి కావలసిన మెదడుని తింటుంది. కడుపుండిపోయింది, ఉండగా రోజులేదు. అక్కడ కుక్కలు వస్తాయి, అవి తింటాయి. ఈ మీనరాశి వారి మనస్తత్వం అది. ఎంత గొప్పగా చెప్పుకున్నాం. అది పుల్లు లేవు కదా అని చెప్పేసి ఆడు నువ్వు ఈడు ఎవడో పెట్టేస్తానంటే తినరేళ్ళు. మనం సంపాదిద్దామండి అన్నారండి అని మనస్తత్వ విధానం కలిగి ఉన్నవారు మీనరాశి వారు. ఈ మీనరాశికి శుభదాయకమైన ఫలితములు, అశుభదాయకమైన ఫలితములు ఉన్నాయి. సో ప్రస్తుత కాలంలో ఈ జ్యేష్ఠ మాసంలో, అధిక జ్యేష్ఠ మాసంలో మీనరాశిలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఏ రకంగా ఉన్నారు? ఇక్కడ రేవతి నక్షత్రములో ఉన్న ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ మాసంలోని చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి, ఆచితూచి మాట్లాడాలి. ఉద్యోగాన్ని వదులుకునే పరిస్థితి ఈ రేవతి నక్షత్రం వారికి వస్తుందంటే ఉత్తరాభద్ర వారికి, పూర్వభద్ర 4వ పాదం వారికి రాదా? అలా రాదు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు, రేవతి నక్షత్రంలో ఉన్నవారు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఈ రేవతి నక్షత్రంలో ఉన్నవారు ఉద్యోగాన్ని చూసుకోవాలి, జాగ్రత్త పడాలి, అలా కాపాడకుండా ఉండాలి. ఇక ఇందులోని ఉత్తరాభద్ర, పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు ఉన్నవాళ్ళు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉన్న వాళ్ళు కలిపి చెప్పుకుంటే, గోచార ఫలితంగా చెప్పుకుంటే వచ్చే విధానం ఏ రకంగా ఉందంటే, వ్యాపారం చేసేవాళ్ళు వ్యవహారంగా బాగానే ఉన్నారు. వస్త్ర వ్యాపారం చేస్తున్నారు, రత్న వ్యాపారం చేస్తున్నారు. రత్న వ్యాపారస్తులు బాగున్నారు, వస్త్ర వ్యాపారస్తులు బాగున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇనుముకు సంబంధించినది, భూమికి సంబంధించిన వ్యాపార రంగంలో, భూమికి సంబంధించిన గురుడు. ఇక్కడ గురుడికి మిత్రుడైన కుజుడు ఎక్కడ ఉన్నాడని చెప్పాం? మేషరాశిలో ఉన్నాడని చెప్పుకున్నాం మనం. ఆ మేషరాశిలో గురుడు ఉన్నాడు, మీనరాశిలో ఈయన ఉన్నాడు, గురుడు ఉన్నాడు. కాబట్టి కుజ గురులు ఇద్దరు మిత్రతత్వం ఉంటారు. కాబట్టి మిత్రత్వానికి యోగదాయకమైన స్థితి కలిగించాలి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో భూమికి సంబంధించింది కానీ, ఇళ్లకు సంబంధించింది కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించింది కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా లాభదాయకమైన పరిస్థితులు ఈ యొక్క మాసంలో, జూన్ నెలలో లాభదాయకమైన పరిస్థితులు పొందుతూ ఉన్నారు. ఇక చిన్న చిన్న వ్యాపారములు చేసిన, చిన్న అంటే ఏంటి వ్యాపారం ఏంటయ్యా? ఫుడ్ ఐటమ్స్. చిన్న హోటల్ పెట్టింది, నేను పెద్ద హోటల్ గురించి మాట్లాడుతుంది. 5 స్టార్ హోటల్ గురించి నష్టం వచ్చిందంటే వాళ్ళు వచ్చి మెదడు కలిసేస్తారు. అది నష్టాలు రావు, లాభాలను పెడతారు. చిన్న వ్యాపారాలు ఉంటాయి, చిన్న పెద్ద హోటల్ కాకుండా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ యొక్క వ్యాపారాలు చేసుకునే వారు నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారయ్యా? ఈ వ్యాపారానికి సంబంధించినది ఏ రాశి? మిథున రంగ రాశులు. గురుడు ఎక్కడున్నాడు? మిథునంలో ఉన్నాడు, అక్కడ శత్రువులతో ఉన్నాడు. ఈ వ్యాపారస్తులు చేసే వ్యాపారంలో లాభదాయకాన్ని కోల్పోతున్నారు. కోల్పోయి నష్టదాయకమైన స్థితిని పొందుతారు. అంటే నష్టం అంటే ప్రాణాలు పోయేంత నష్టం అని కాదు, కానీ నష్టం అంటే నష్టమే కదా. అయ్యో 1000 రూపాయలు లాభం వస్తుందని చేసావు, 1000 రాలేదు, 900 వచ్చింది, నష్టం 100 రూపాయలు నష్టం వచ్చాం, కొంచెం బాగా. అదే 1000 కాదు 1200 వచ్చేయంటే అమ్మ బాగా వచ్చింది, లాభం వచ్చిందా అని చెప్పేసి సంతోషపడతారు. కాబట్టి నష్టాన్ని సవి చూస్తా పరిస్థితి ఈ యొక్క మాసంలో వీళ్ళకి కనిపిస్తుంది. అంటే ఈ యొక్క ఫుడ్ ఐటమ్కి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి నష్టదాయకమైన పరిస్థితులు వస్తూ ఉంది. ఇక ఆరోగ్యపరమైన పరిస్థితులు, ఈ మీన రాశి వారికి హృదయ ప్రధానమైన అనారోగ్యం రావడానికి ఎక్కువ అవకాశం ఈ యొక్క మాసంలో ఉంది.
హార్ట్ అటాక్, ఊహించిన విధంగా శ్వాస సంబంధితమైన వ్యాధులు ఇటువంటి రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాశి వారికి గ్రహ సంబంధితమైన ఇక్కడ ముఖ్యముగా తెలుసుకోవాలని మీనరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాలండి, జన్మ జాతకాన్ని బట్టే వెళ్ళాలి, గోచారాన్ని బట్టి ఎదరికి వెళ్ళకూడదు. మీనరాశి యొక్క పరిస్థితి ప్రభావం అలాగే ఉంది. ఆదాయ వ్యవహారాలు సంతృప్తిగా కాకపోయినా అసంతృప్తిగా లేదు, సంతృప్తిగా లేదు, అలాగే అసంతృప్తి కూడా లేదు, మధ్యంగా ఉన్నాయి, పక్కనడిచాం. ఈ యొక్క ఆరోగ్యపరమైన పరిస్థితుల దగ్గరికి వచ్చేసరికి జన్మజాతకాన్ని పెట్టుకుని మీనరాశి వారు వెళ్ళాలి, గోచారాన్ని పెట్టుకుని వెళ్తే సరిపోదు. గోచార విధానం కొంత మాత్రమే పనిచేస్తుంది. అయితే గోచార విధానంగా ఈ మీనరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, నిత్య విధానములో యోగదాయకమైన స్థితి, ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు దక్షిణామూర్తి సంపూర్ణంగా చేసేయాలంటే శ్రీకాళహస్తి వెళ్ళాలి. దక్షిణామూర్తి విగ్రహం గుడి అక్కడ ఉంది, అక్కడ అభిషేకం చేస్తారు, చాలా చక్కగా చేస్తారు అభిషేకం, దక్షిణామూర్తికి అభిషేకం చేస్తారు. అయితే ప్రతి ఊళ్ళోని దక్షిణామూర్తి గుళ్ళు ఉన్నాయా? కొంచెం తక్కువే, కొంచెం కష్టమే. దక్షిణామూర్తినే పూజించాలి. దక్షిణామూర్తి అంటే ఏంటంటే అన్ని విధములైనటువంటి అపభ్రంశములు తొలగించేవాడు దక్షిణామూర్తి. లలిత రాజరాజేశ్వరి భర్త. అటువంటి విధానంలో పూజ విధానం చేసుకోవాలి. అంటే శివాలయంలోకి వెళ్ళడం, శుభ్రంగా నమస్కరించుకోవడం. మరి శివాలయంలోకి వెళ్ళి నమస్కరించుకుంటే దక్షిణామూర్తి ఎక్కడ వచ్చాడు? రాలేదు కదా. దక్షిణామూర్తి పటములు ఉంటాయి. నేను పటం చెప్పాను కదా అని చెప్పేసి ఏదో వాల్ పేపర్ అంత పెద్ద ఫోటో కట్టే కూడా చిన్న ఫోటో తీసుకొచ్చాలి. ఇక్కడ దక్షిణామూర్తికి సన్నజాజి, విరజాజి, జాజి ఈ పువ్వులతో మాల కట్టాలి. ఆయన అదే ప్రీతి, అది కట్టాలి. ఎండి ద్రాక్ష పళ్ళను, కిస్మిస్ కాదు, ఎండి ద్రాక్ష పళ్ళను నివేదన పెట్టాలి. అది ఎక్కడ చేయాలంటే, ఇప్పుడు 108 దేవతలు అష్టోత్తరాలు పుస్తకాలు అమ్ముతున్నారు. ఆ పుస్తకం కూడా అందులో దక్షిణామూర్తి స్తోత్రాలు ఉంటాయి 108. అది కొనుక్కోవడం, ఈ యొక్క జాజి పువ్వులు కానీ విరజాజి కానీ సన్నజాజి కానీ తీసుకోవడం, ఇంట్లోనే ఆ నామాలు చదువుకుంటే పూజ చేయడం, స్వామికి నమస్కరించుకోవడం, ఎండు ద్రాక్షపల్లి నివేదన చేపట్టడం. ఎండు ద్రాక్షపల్లి నివేదన పెట్టిన తర్వాత ఈ తర్వాత శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి. ఇలాగ చేస్తే అనారోగ్య ఫలితమైనటువంటి రోగములు నివారణ జరుగుతాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏంటంటే, మీనరాశికి 6వ స్థానమైన సింహరాశిలో కేతువు ఉన్నాడు. 6వ స్థానం అంటే మీనరాశికి ఏమైంది? శత్రుస్థానమైంది. కేతు అంటే ఎవరు? కేతు అంటే మోక్షకారకుడు. మోక్షం ఎప్పుడు వస్తుంది? మనిషి మరణించాక వస్తుంది. కాబట్టి కేతు విధానంలో ఉన్నతమైన కొన్ని ఆటంకభరితమైన పనులు ఉన్నాయి. ఇవి తెలుసుకోవాలంటే జన్మజాతక విధానాల్లో మీరు నన్ను పర్సనల్గా అడిగితే నేను చెప్పగలుగుతాను. అంతేగాని ఈ గోచారంలోని ఈ టైం లేని సమయంలోని ఎన్ని విశదీకరణ చెయ్యాలంటే చాలా కష్టం. నాకు కష్టమే, మీకు కష్టమే. కాబట్టి మీరు తెలుసుకోవాలనుకున్న మీనరాశి వారు ఎవరైనా సరే నాకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మీనరాశి వాళ్ళకి మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.